హాయ్ గాయ్స్, ఇవాళ ఇంకా తెల్లారి కాకనే కాల్ వచ్చేసింది. అరౌండ్ 3 AM అనుకుంటా. ఎవర్రా ఈ టైంలో నాకు కాల్ చేసింది అనుకుంటే మా ఫ్రెండ్ గాడు. సో ఏంట్రా అని చెప్తే ట్రిప్ అన్నాడు. ఎక్కడికి రా అంటే ఎక్కడికోలే పోదాం రా అన్నాడు. సరే ఎంతమంది అని అడిగా. ఫైనల్గా 4 మెంబర్స్ అని చెప్పాడు. సరే అని ఇక స్నానం చేసేసి రెడీ అయిపోయాం అనమాట. 4కి రమ్మన్నాడు, కానీ మనం కొంచెం డిలేనే చేసామనుకోండి. సిల్క్ బోర్డ్ దగ్గర ఇద్దరం వెయిట్ చేసాం ఇంకో ఫ్రెండ్ కోసం. అలా ఇంకోడైతే వచ్చేసాడు. మొత్తానికి అందరం కలిసి కేఆర్పురం వెళ్ళిపోయాం. అక్కడ కొద్దిసేపు వెయిట్ చేయగానే ఇంకా 3 బైకర్స్ అయితే యాడ్ అయ్యారు మాతో పాటు. సో టోటల్గా 6 బైక్స్. అందరము ఇక అక్కడ టీ తాగేసి జర్నీ స్టార్ట్ చేసేసాం. మొత్తానికైతే లొకేషన్ కూడా తెలిసిందండో. మాతో పాటు వచ్చిన ఇంకో లాగర్, ఆయనతో పాటు ఇంకో వాళ్ళ ఫ్రెండ్ టూరిస్ట్ గైడ్ అంట. సో అందరం కలిసి మొత్తానికి స్టార్ట్ అయిపోయాం. చలి మాత్రం తట్టుకోలేనంత ఉంది. మనోళ్ళేమో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ అనుకున్నారో ఏమో, చిక్కడు దొరకడు అన్నట్టు ఒగోరు వెళ్ళిపోతున్నారు. అలా అంతమందితో జర్నీ చేస్తుంటే చాలా బాగా అనిపించింది. లాస్ట్ వీక్ ట్రిప్కి వెళ్ళాం. మా ఫ్రెండ్ గాడైతే వాళ్ళ కజిన్ అమ్మాయిని వెనకలు కూర్చోబెట్టుకున్నాడు. 1.5 అవర్లో రీచ్ అవ్వాల్సిన డెస్టినేషన్ 2.5 అవర్ అయిపోయింది. ఎందుకో తెలుసా? వెనకాల అమ్మాయి ఉంది కదా, వాడు మాట్లాడుకుంటా కబుర్లు చెప్పుకుంటా స్లోగా వెళ్తున్నాడు. అక్కడికి వెళ్ళాక ఫుల్ ఎండ. ఇక ఏం చేస్తాం, చేసేది ఏం లేక కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని మొత్తానికైతే మళ్ళీ రిటర్న్ అయిపోయాం రూమ్కి. కానీ ఈసారి అలా కాదు. మంచి వెదర్, మంచి టైమింగ్, అన్నీ సెట్ అయ్యాయి. మొత్తానికి ఒక పర్ఫెక్ట్ రైడ్ అయితే చూడబోతున్నాం. ఇంతకీ నేను ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదుగా. అంబాజీ దుర్గా బెట్ట. ఇది చింతామణి దగ్గర ఉంటుంది. దీనికి ఇంకో పేరు కైలాసగిరి అని కూడా అంటారు. అలా ఒక ప్లేస్లో ఆగి మళ్ళీ కడుపులోకి ఒక కాఫీ పడేసాం. మా వాడేమో పార్లేజీ బిస్కెట్స్ తింటున్నాడు. అరే ఈ మధ్య ఈ కుక్కలు కూడా తినడం లేదురా ఈ పార్లేజీ బిస్కెట్స్, నువ్వెందుకు తింటున్నావరా అంటే, నేను కుక్కని కాదు కదా మావా అన్నాడు. నాకే పంచి పడింది అనుకొని మనమే సైలెంట్ అయిపోయాం. అప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఇక లేట్ చేయకుండా మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఏరా నీ ఫీలింగ్ ఎట్లుంది? ఇంకా చూడంగా ఫీలింగ్ ఏంటంటావా? ఆశ్చర్యానికి అద్భుతానికి మధ్యలో ఉంది. మనోడు చెప్తాడు ఫీలింగ్ ఇక్కడ కాదు, ముందు వాడు. ఇక మొత్తానికైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఇంకా 10 మినిట్స్లో రీచ్ అవుదాం అని అనుకునే లేపు నేను లాస్ట్లో ఉన్నాను. ఒక్క 3 మినిట్స్ ఆగా అంతే. మనోళ్ళు వాయువేగంలా వెళ్ళిపోయారు. నేనేమో లెఫ్ట్ తీసుకోవాల్సింది పోయి స్ట్రైట్ వెళ్ళిపోయా. ఎంతసేపు వెళ్ళినా ఒక్కడూ కనపడడం లేదు. అలా దారికి వెళ్ళే వాళ్ళని కూడా అడిగా. ట్విస్ట్ ఏమంటే మెయిన్ రోడ్ వచ్చేంతవరకు నాకు తెలియదు నేను రూట్ మిస్ అయ్యా అని. సరే అని మా ఫ్రెండ్ గాడికి కాల్ చేస్తే లొకేషన్ పెట్టాడు. ఇంకో తలనొప్పి ఏంటంటే మొబైల్ హోల్డర్ లేదు, ఫిక్స్ చేయించలేదు నేనైతే. ఇక ఎలాగో అలాగా మ్యాప్స్ చూసుకొని రీచ్ అయిపోయాం మొత్తానికి. ఇక అందరం అలా బైక్స్ పార్క్ చేసి ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకునేసాం. ఏబిఎస్ టర్న్ ఆఫ్ చేయాలా? ఏబిఎస్ ఆఫ్ చేసేది తెలుసా? దీంట్లో అయితే ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి, దానికి చూడు ఒకసారి. ఇక్కడ దాంట్లో మోటార్ స్పోర్ట్స్ ఆన్ చేయండి. ఏబిఎస్ అని సపరేట్ ఉంటుంది. ఉంది ఆప్షన్, బట్ సెలెక్ట్ ಮಾಡಕ್ಕೆ ಆಗ್ತಿಲ್ಲ. ಸೂಪರ್ ಮೋಟೋ ಆದರೆ ABS. ಸೂಪರ್ ಮೋಟೋ ಆದರೆ ABS. ಮೋಟೋ ಯಾಕಂದರೆ ಏರಲ್ಲಿ ಅಂದರೆ ಆಫ್ ರೋಡಿಂಗ್ ಅಲ್ಲ, ಒಂದು ಸ್ವಲ್ಪ ಏರಲ್ಲಿ ಇತ್ತು ಬ್ರೇಕ್ ಬಿಡುತ್ತೆ. ಹೌದೌದು. ಸೊ ಇಲ್ಲಿ ಗೆಟ್ ಕಿಡನ್ ಇಲ್ಲಾಂದರೆ ಅಪ್ಪತ್ತಲ್ಲ. whenever you're doing off roading you need to be
ABS ఆఫ్. ఓకే. ఇక్కడ కనిపిస్తున్న బ్రో అయితే ధృవ సర్జా గారి వాళ్ళ క్లాస్మేట్ అంట. మాకు చెప్తున్నాడు ఏబిఎస్ ఆఫ్ చేయండి, ఆఫ్ రోడింగ్స్లో కరెక్ట్ వర్క్ అవ్వదు అని చెప్పి దానికి మళ్ళీ రీజన్ చెప్తున్నాడు కన్నడలో. మనమైతే మొత్తానికి ఏబిఎస్ ఆఫ్ చేసేసి స్టార్ట్ అయిపోయాం. అలా వెళ్తుంటే చాలా బాగా అనిపించింది. కైలాసగిరి కాదు, నిజంగా కైలాసానికి చేరిపోతున్నంత ఫీల్ వస్తుంది. పైకి వెళ్తున్న టైంలో కూడా మా వాళ్ళు ఒక్కోడు అసలు నాకు కనిపించలేదు. ఇక ఫైనల్గా అయితే టాప్కి రీచ్ అయిపోయాం. ఇక్కడ మా వాడి కాన్ఫిడెన్స్ వాడి మాటల్లోనే చూడండి. కాదు, నువ్వు ఇక్కడ నుంచి దింపుతావంటే చెప్పు, నేను 10,000, జగదీష్ 10,000 ఇస్తాము. చెప్పు. మస్తీ మసవాల్ కాన్ఫిడెన్స్. అదే కదా, అదే అమ్మాయి ఎక్కువ ఉంది రా, లేకపోతే లేకుంటే దింపేసి నువ్వులే. మా కాన్ఫిడెన్స్ అదే బ్రో, మా కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంది, దింపే కాదు. ఎక్స్పల్స్ కాదు, ఏది కాదు. ఇంతసేపు ఆఫ్ రోడింగే అనుకుంటే ట్రెక్కింగ్ కూడా చేయాల్సి వస్తుంది. మనల్ని ఒకటి రాపేది అని అలా నడుచుకుంటూ వెళ్ళిపోయా. రారా పోదాము, రారా పోదాం పైకి. That's not rest bro, he's over enjoying. Bro, obesity guy bro. మొత్తానికైతే ఒక దగ్గర రెస్ట్ తీసుకున్నాం. చూడండి, మా వాడు హ్యాపీగా అలసటకు నిద్రకు మధ్యలో అలా పడుకొని ఉండిపోయాడు. ప్రయాణం చేసి మొత్తానికి టాప్కి రీచ్ అయిపోయాం. ఆ శివయ్యను చూసి దర్శించుకొని చుట్టూ అలా పరిసరాలను పరిశోధించి ఫొటోస్ వీడియోస్తో మా ఫోన్లో మెమొరీని అయితే ఫిల్ చేసేసాం. ఇక్కడ చూడండి, ఈ కుక్క మాతో పాటు పైకి వచ్చి అలసిపోయి నిద్రపోతోంది. ఇక్కడ చూసారా, ఒక బావి అయితే ఉంది. ఇందులో 365 days క్లియర్ వాటర్ అయితే ఉంటాయంట. ఇక్కడ ప్రెగ్నెన్సీ కాని అమ్మాయిలు ప్రెగ్నెన్సీ కోసం ఈ వాటర్ని తాగితే ప్రెగ్నెన్సీ అవుతుందని ఇక్కడి వారి నమ్మకం. ఫైనల్గా ఒక షేడ్ ఉన్న ప్లేస్కి అయితే కూర్చొని అందరం అక్కడ ముచ్చట్లు పెట్టుకున్నాం. మాతో పాటు వచ్చిన వాళ్ళలో 3 మ్యారేజ్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ ఇద్దరు 35+ అనుకుంటా. మేమైతే వాళ్ళని ఏజ్ చూసి 28 years అలా ఉంటాయేమో అని అనుకున్నాం. ఇక మన బ్రో వాళ్ళు అయితే, మీరు ఇలా డెవలప్ అవ్వండి, మీరు లైఫ్లో ఎలా స్టక్ అయినా మాకు చెప్పండి, మేము దానికి ఒక గైడెన్స్ ఇస్తాము అని అలా 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 మనకి కొన్ని మాటలు చెప్పారు. ఫైనల్గా కొండ కిందికి రాగానే ఈ ఆవులు మా దగ్గరికి వచ్చేసాయి బనానా కోసం అయితే. సో వాటికైతే పెట్టేశాం. అక్కడే ఉన్న అన్నదాన ప్రసాదానికి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ బ్రో చూసారా, డైరెక్ట్గా వాళ్ళకే అడిగి లాగ్ అయితే చేసేస్తున్నాడు. ఇక్కడ ప్రతిరోజు ఫ్రీ ఫుడ్ పెడతారంట. వచ్చిన వాళ్ళకి ఇంకా డెవలప్ చేయాలి, ఈ ప్లేస్ని గవర్నమెంట్ ఇంకా బాగా పట్టించుకోవాలని ఆమె చెప్తూ ఉంది. ఇంతలో మావాడే సెల్ఫ్ సర్వీస్ లాగా మా అందరికీ రైస్ అయితే వడ్డిచ్చేశాడు. అలా మా భోజనాన్ని భుజించి రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం. మార్నింగ్ ఎంత చలిగుందో దానికి ట్రిపుల్ ఎండ్ అయితే ఇప్పుడు ఉంది. డీహైడ్రేషన్ తగ్గించేద్దామని చెప్పి అలా చెరుకు రసం తాగి రూమ్స్కి అయితే మళ్ళీ రిటర్న్ అయిపోయాం ఫైనల్గా. సో మీకు ఈ మినీ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేసేయండి. ఇంకో కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు.